ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో మొయినాబాద్ పోలీసుల విచారణకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణపై తాజా సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారు ప్రాంతం సంబంధించి కూడా ఫామ్ హౌస్ కేసులో గత నెల 11న ఎస్ఓటీ పోలీసులు తర్వాత మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. దీంట్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు, తర్వాత కొంత గేమింగ్ సంబంధించి కూడా గేమ్స్ నిర్వహిస్తున్నారన్న ఒక సమాచారంతో కూడా పోలీసులు సోదాలు నిర్వహించి తర్వాత సోదాలకు సంబంధించి కూడా కేసు నమోదు చేసి అక్కడ వారిని అందరినీ కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత నోటీసులు అయితే ఇచ్చిన తర్వాత వాళ్ళ అనంతరం కూడా పంపించిన పరిస్థితి అయితే అయితే ఈ రోజు ముఖ్యంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంబంధించి కూడా మొయినాబాద్ పిఎస్ కి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడన్నా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి కిందనే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకోవడం జరిగింది. తమ అడిగిన వివరాలకు సంబంధించి కూడా గతంలో ఒక నోటీసులో ఇచ్చినప్పటికీ ఆ నోటీసులో సరైన సమాధానం లేవు కాబట్టి మరొకసారి పిఎస్ వచ్చి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. కానీ ఆ ఫామ్ హౌస్ లో నిర్వహించిన ఎక్కడైతే కోడి పందాలు కానీ తర్వాత గేమింగ్ సంబంధించి దానిలో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని చెప్పి మరిన్ని వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు పోలీసులు అతని విచారణకు అయితే హాజరు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అతను ఈ రోజు అయితే విచారణకు అయితే హాజరు కావడం జరిగింది. కానీ గతంలో నోటీసులు ఇచ్చినప్పుడే ఆ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా కొందరికి లీజుకి ఇచ్చాను, ఆ లీజులో భాగంగానే అతను ఈ ఆట నిర్వహించి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక అనుమానంగా అతనికైతే అక్కడైతే పోలీసులకైతే ఆ నోటీసులో ఇచ్చినప్పుడు ఆ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నిర్వహించే దాంట్లో ఈ రోజు విచారణకు సంబంధించి కూడా నిర్వహించే దాంట్లో కూడా మరి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎలాంటి సమాధానాలు పోలీసులకు వెల్లడిస్తారో లేదని చూడాల్సిందే. అయితే మొత్తం 11 ఎకరాలకు సంబంధించిన విస్తరణలో కూడా ఈ శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 2023లో రమేష్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా లీజుకి ఇచ్చినట్టు కూడా అతను అయితే పోలీసులకు అయితే చెప్పడం జరిగింది. మరి దాంతో పాటు అసలు ఎన్ని రోజుల పాటు లీజుకి ఇవ్వడం జరిగింది, ఆ లీజు డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే పోలీసులకు అందజేశారు. కాబట్టి దాని ఆధారంగా పోలీసులు మరి ఏ విధంగా విచారణ చేస్తారు, ఎందుకంటే ఇప్పటికే గేమింగ్ యాక్ట్ కి సంబంధించి కూడా తెలంగాణలో కూడా ఎక్కడ కూడా గేమింగ్ సంబంధించి కూడా ఆటలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కూడా కోడి పందాలు తర్వాత జంతువును హింసించే విధంగా కూడా పలు సెక్షన్లు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అందులో భాగంగా ఇతను ఈరోజు విచారిస్తున్నారు కాబట్టి విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు అతని నుంచి రాబడతారో లేదనేది కూడా ప్రస్తుతం అయితే వేచి రావాల్సిన పరిస్థితి ఉంది. రైట్, ధన్యవాదాలు రమేష్.